నమస్తే అండి. మీ నాగలక్ష్మి గారిని. మరి మీరు ఎంతగా ఆదరించిన నాగలక్ష్మి గారిని అండి. మరి కరెంటు మీటర్లో మరి రీఛార్జ్ మీటర్లు వేస్తానంటున్నారు కదండి. మరి ఆ రీఛార్జ్ మీటర్లో ఎంతమందికి మనకు తెలుస్తాయండి? ఇప్పటికే మధ్యతరగతి కుటుంబాలు చాలామంది బాధపడుతున్నామండి. అన్నిటికీ రీఛార్జీలు పెట్టేశారు. ఇటు కేబుల్కి సెల్లలకి అన్నిటికీ రీఛార్జీలు, ఫోన్పేలు పెట్టారండి. చదువు రాని వాళ్ళు ఎలా చేస్తారండి? అందులో కరెంట్లో రీఛార్జ్ మీటర్లు ఏంటండి సార్? బాబు చంద్రబాబు నాయుడు గారు, అన్నయ్య గారు, మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు అలా చేయకూడదండి. ఎందుకంటే కరెంటు ప్రతి మనిషి కూడా కరెంట్ లేనిది ఇప్పుడు బతకలేకపోతున్నారండి. అదే కరెంటు గురించి మీరు ఆలోచించాలండి. రీఛార్జ్ మీటర్లు మాత్రం మా మహిళలు ఎవరో ఒప్పుకోవండి. డ్వాక్రా గ్రూపులలో మేము ఎవరో ఒప్పుకోమండి అన్నయ్య గారు. మరి మిమ్మల్ని ఎంతగానో ఎన్నుకున్నందుకు మాకు రీఛార్జ్ మీటర్లు మాత్రం ఏ ఇంటికి కూడా మీరు వేయొద్దండి. అదండి ఈ చిన్నది. ఈ నాగలక్ష్మి గారు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నాది ఏదైనా మాట ఏమైనా మీ అందరికీ నచ్చితే మరి నాకు సపోర్ట్ చేసి కామెంట్ పెట్టండి. మీ నాగలక్ష్మి గారు. ప్రతి ఒక్కళ్ళని ధన్యవాదాలు.